హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీరు తమిళలో చూసి ఉంటారు, అదేవిధంగా టైటిల్ చూసి ఉంటారు. మనీవీ లోన్ యాప్లో టాప్అప్ లోన్ అనేది ఏ విధంగా ఇస్తారు, ఇది ఎవరికి వస్తుంది, ఎన్ని ఈఎంఐస్ అనేది కట్టిన తర్వాత ఈ టాప్అప్ లోన్ వస్తుంది. ఒకవేళ మీకు టాప్అప్ లోన్ వస్తే ఏ విధంగా టాప్అప్ లోన్ అనేది అప్లై చేసుకోవాలి, వీడియోలో టాప్అప్ లోన్ కి సంబంధించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మీరు లోన్ తీసుకొని ఉన్నా కూడా మీరు ఒకేలా టాప్అప్ లోన్కి మీరు ఎలిజిబుల్ అయి ఉంటే మీకు మనీవీ లోన్ యాప్లోనే మీకు హోమ్ పేజ్లో మీకు టాప్అప్ లోన్కి సంబంధించి మీకు పాపప్ అయితే చూపిస్తుంది. మీరు ఒకవేళ టాప్అప్ లోన్ అమౌంట్ కానీ ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే జస్ట్ మీరు క్లైమ్ ఆఫర్ మీద క్లిక్ చేయండి. లోడింగ్ అయిన తర్వాత ఎక్స్క్లూజివ్ టాప్అప్ లోన్ ఆఫర్ అని వచ్చి మీకు అమౌంట్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు టాప్అప్ లోన్ ఆఫర్ కింద మీకు ఎంత అమౌంట్ అనేది వస్తుంది, ఇక్కడ అమౌంట్ అయితే వస్తుంది. వచ్చిన కింద 2 బాక్సుల్లో మీరు అయితే టిక్ మార్క్ అయితే ఇవ్వండి. మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అయితే అవుతుంది. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ అప్రూవ్డ్ టాప్అప్ లోన్ అని వచ్చి మీకు చూస్ ద లోన్ అమౌంట్ యూ నీడ్ అని వచ్చి కింద మీకు లోన్ అమౌంట్ అయితే వస్తుంది. ఇక్కడ కింద వచ్చేసి మీకు లోన్ అమౌంట్ డీటెయిల్స్ అని వచ్చి ఇక్కడ కింద మీకు లోన్ అమౌంట్ డీటెయిల్స్ అని వస్తాయి. మనీవీ లోన్ యాప్లో మీరు ఆల్రెడీ లోన్ తీసుకొని ఉంటే మీకు ఆ అమౌంట్ అనేది మీకు ఇక్కడైతే మీకు మైనస్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి కింద మీకు ఇక్కడ లోన్ అమౌంట్ డీటెయిల్స్ కింద మీకు ప్రివ్యూ బ్యాలెన్స్ దగ్గర మీకు ప్రివ్యూ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. అంటే మీరు ఆల్రెడీ మనీవీ లోన్ యాప్లో ఒకవేళ లోన్ తీసుకొని ఉంటే మీకు ఎంత అమౌంట్ అనేది పెండింగ్ ఉందో ఆ అమౌంట్ అనేది టాప్అప్ లోన్ అమౌంట్లో మీకు ఆ అమౌంట్ అనేది కట్ అనేది అవుతుంది, మైనస్ అనేది అవుతుంది. మైనస్ అయ్యి మీకు మిగతా అమౌంట్ అనేది మీకు వస్తుంది. ఇక్కడ టాప్అప్ లోన్లో అమౌంట్ అనేది మీకు అవసరం ఉన్నంత వరకు తీసుకోవచ్చు. మొత్తం అమౌంట్ తీసుకోవాలి అని రూల్ ఏం లేదు. మీకు ఎంత అమౌంట్ అనేది కావాలో అంత అమౌంట్ అనేది తీసుకోవచ్చు. పైన మీ అమౌంట్ అని మీరు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ అనేది ఇక్కడ స్కిప్ చేస్తే మీకు అమౌంట్ అయితే వస్తుంది. ఇక్కడ పైన మీకు చూస్ ద లోన్ అమౌంట్ యూ నీడ్ దగ్గర మీకు అమౌంట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎంత అమౌంట్ అనేది మీరు తీసుకోవాలనుకుంటారో అంతే అమౌంట్ అనేది తీసుకోవచ్చు. ఆ అమౌంట్లోనే మీకు ప్రివ్యూ బ్యాలెన్స్ అదేవిధంగా ఏదైనా మీకు చార్జెస్ ఉంటే ఆ చార్జెస్ అనేది మీకు అయితే డిడక్ట్ అయితే అవుతాయి. కింద లోన్ టర్మ్ దగ్గర మీకు ఈఎంఐ ప్లాన్స్ అనేది ఉంటాయి. మీరు ఎన్ని మంత్స్ అనేది మీరు ఈఎంఐ అనేది పే చేయాలనుకుంటారో ఇక్కడ ఈఎంఐ ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకున్న లోన్ టర్మ్ బట్టి మీకు ప్రాసెసింగ్ ఫీ అనేది ఉంటుంది. కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అయితే అవుతుంది. మీకు క్యాప్చర్ యువర్ సెల్ఫీ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ టేక్ సెల్ఫీ మీద క్లిక్ చేయండి. టేక్ సెల్ఫీ మీద క్లిక్ చేసి మరైతే ఒక సెల్ఫీ అనేది తీసుకోండి. యూజ్ దిస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. రివ్యూ లోన్ డీటెయిల్స్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అదేవిధంగా బ్యాంక్ డీటెయిల్స్ అదేవిధంగా లోన్కి సంబంధించి మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి. మీ బ్యాంక్ అకౌంట్ మీ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ కింద 2 బాక్సుల్లో మీరు అయితే టిక్ మార్క్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత జస్ట్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ యువర్ టాప్అప్ లోన్ రిక్వెస్ట్ అని వస్తుంది. ఈ విధంగా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత జస్ట్ మీరు డన్ మీద క్లిక్ చేయండి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ అయితే వస్తుంది. బ్యాక్ టాప్అప్ అప్లికేషన్ అప్లోడ్ ఇన్ ప్రాసెస్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు దిస్ కెన్ టేక్ అప్ టు 1 minute అని వస్తుంది. వచ్చిన 1 minute అని వెయిట్ చేయండి. 1 minute వెయిట్ చేసిన తర్వాత మీకు రివ్యూ న్యూ లోన్ అగ్రిమెంట్ న్యూ అని వస్తుంది. వచ్చిన తర్వాత టాప్అప్ యువర్ లోన్ విత్ ఇన్స్టెంట్ మనీ టు యువర్ అకౌంట్ అని వస్తుంది. రివ్యూ అగ్రిమెంట్ మీద క్లిక్ చేయండి. మీకు మళ్ళీ మీ లోన్ అమౌంట్కి సంబంధించి డీటెయిల్స్ అని వస్తాయి. వచ్చిన కింద ఇన్సూరెన్స్ లోన్ దగ్గర టిక్ మార్క్ ఉంటే మీ లోన్ అమౌంట్లో మీకు ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా కట్ అయితే అవుతుంది. ఇన్సూరెన్స్ చేసుకోవాలనుకుంటే మీరు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్సూరెన్స్ అవసరం లేకుంటే ఇక్కడ ఇన్సూరెన్స్ లోన్ దగ్గర మీరు టిక్ మార్క్ అని తీసేయండి. ఇన్సూరెన్స్కి సంబంధించి అమౌంట్ అనేది కట్ అనేది కాదు. లోన్ డీటెయిల్స్ అనేవి రివ్యూ చేసిన తర్వాత జస్ట్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ కీ ఫ్యాక్టరీ స్టేట్మెంట్ నుంచి ఇక్కడ మీకు మీ డీటెయిల్స్ అనేవి వస్తాయి. తర్వాత కింద మీకు బాక్స్లో మీరు టిక్ మార్క్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత జస్ట్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ అగ్రిమెంట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అగ్రిమెంట్ ఓపెన్ అయిన తర్వాత కిందికి స్కాల్ చేయండి. కింది స్కాల్ చేసి మీరు సైన్ అగ్రిమెంట్ మీద క్లిక్ చేయండి. సైన్ అగ్రిమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత అగ్రిమెంట్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. జస్ట్ మీరు డన్ మీద క్లిక్ చేస్తే మీకు హోమ్ పేజ్లోకి అయితే వస్తుంది. హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత మీకు కంగ్రాట్స్ యూ విల్ బి గెట్ యువర్ టాప్అప్ లోన్ విత్ ఇన్ 24 hours అని వచ్చి కింద మీకు లోన్ అమౌంట్తో పాటు మీకు బ్యాంక్ డీటెయిల్స్ అని వస్తాయి. ఈ విధంగా టాప్అప్ లోన్కి అప్లై చేసుకున్న తర్వాత విత్ ఇన్ 24 hours లోనే మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్లో అయితే క్రెడిట్ అయితే అవుతుంది. మనీవీ లోన్ యాప్లో టాప్అప్ లోన్ అమౌంట్ అనేది ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోని లైక్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.